ప్రతి అసమర్థ ప్రభుత్వం సాగించాలంటే రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటి ఆప్షన్ తప్పులను సరిదిద్దుకొని పరిస్థితులు సరిచేయడానికి ప్రయత్నించడమే. ఇక రెండో ఆప్షన్ సమస్యలను గాలికి వదిలేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రక్రియలను ఉధృతం చేయడం. అసమర్థ దాయాది దేశం సహజంగా రెండో ఆప్షన్ను ఎంచుకుంటుంది. ప్రజల దృష్టిని మార్చడంలో ఉగ్రదేశం నైపుణ్యం సాధించింది. ప్రజలను ఏమార్చడాన్ని, దృష్టి మరల్చడాన్ని పాకిస్తాన్ ఓ కళగా మార్చుకుంది. ఈ కళతో ఆ దేశ నాయకులు, ప్రజలు ఆగడం లేదు. ఇప్పుడు ప్రేత కళను పాకిస్తానీయులు అవపోసన పడుతున్నారు. చేతబడులు ఆ దేశంలో ఊపందుకున్నాయి. అసలు పాకిస్తాన్లో చేతబడులు ఏంటి? తాంత్రిక విద్యలను బహిష్కరించే ఇస్లాం దేశంలో ప్రజలు వాటి వైపు ఎందుకు అడుగులు వేస్తున్నారు? లెట్స్ వాచ్. దివాలా దేశంలో చేతబడులు పెరిగాయా? ఛాంపియన్ ట్రోఫీలో పాక్ ఓటమికి క్షుద్ర పూజలే కారణమా? పేదరికంతోనే పాక్లో ప్రేతకళ అధికమైందా? ఉగ్రదేశం పాకిస్తాన్ను 99 సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అందులో ఓ సమస్య ఆ దేశాన్ని కుదిపేస్తోంది. అదేదో ఉగ్రవాద ఫ్యాక్టరీలో అనుకుంటే ముగ్గులో కాలేసినట్టే. ఇక్కడ పప్పుకు బదులు ముగ్గు ఎందుకు వాడారని మీకు అనుమానం రావచ్చు. అయితే ఈ స్టోరీని చూస్తే ముగ్గు గురించి మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. పాకిస్తాన్ను పట్టి పీడించే అసలైన సమస్య బ్లాక్ మ్యాజిక్. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఇప్పుడు ఆ దేశంలో తాంత్రిక విద్యలు ఊపందుకున్నాయి. క్షుద్ర పూజలు, ప్రేత కార్యకలాపాల వంటి చర్యలు ఇప్పుడు పాకిస్తాన్ అంతటా కనిపిస్తున్నాయి. దేశ సామాజిక నిర్మాణానికి ఈ తాంత్రిక విద్యలు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆ దేశ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్షుద్ర పూజలపై కన్నేసింది. చేతబడుల్ని నిర్మూలించేందుకు మార్చిలో పాకిస్తాన్ పార్లమెంటులోని ఎగువ సభ ఓ బిల్లు సైతం తీసుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్లో క్షుద్ర పూజలు ఏ రేంజ్లో సాగుతున్నాయో అర్థం చేసుకోండి. పాకిస్తాన్ తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం మత బోధకులందరూ తప్పనిసరిగా తమ వివరాలు ప్రభుత్వానికి ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తాంత్రిక విద్యలు చేస్తున్న మంత్రగాళ్లను శిక్షించడమే ఈ బిల్లు ఉద్దేశ్యం. క్షుద్ర పూజలు నిర్వహించిన మంత్రగాళ్లకు జైలు శిక్ష విధించేందుకు పాకిస్తాన్ సిద్ధమైంది. నేరం రుజువైతే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల పాకిస్తాన్ రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది పార్లమెంటులో తేలనుంది. అయితే ఎందుకు పాకిస్తాన్ ప్రభుత్వం చేతబడులపై కన్నేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, క్షుద్ర పూజల్ని ఇస్లాం వ్యతిరేకిస్తోంది. పాకిస్తాన్ తాంత్రిక విద్యలపై కన్నేయడానికి మొదటి కారణం వాటిని ఇస్లాం సమర్థించకపోవడమే. ఇక రెండో కారణం, క్షుద్ర విద్యల్ని ఇస్లాం వ్యతిరేకిస్తున్నా పాకిస్తాన్లో మాత్రం విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఈ మంత్రాల పేరుతో మోసాలు ఉగ్రదేశంలో భారీగా పెరిగిపోయాయి. ఆధ్యాత్మికత పేరుతో మోసాలు తీవ్రమయ్యాయి. మంత్రాల పేరుతో ప్రజలు తరచూ డబ్బు కోల్పోతున్నారు. చేతబడుల కోసం సమాధుల్ని తవ్వి మానవ ఎముకల్ని తొలగిస్తున్న కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిజానికి ఈ క్షుద్ర పూజల పేరు ఎత్తితే పాకిస్తాన్లో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడిపోయింది. ఈ ఓటమికి క్షుద్ర పూజలే కారణమని ఓ జర్నలిస్టు ఆరోపించాడు. సో క్షుద్ర పూజలనేవి పాకిస్తాన్లో తీవ్రమయ్యాయి. పాకిస్తానీయులు కొందరు చేతబడుల్ని బలంగా నమ్ముతుంటే మరికొందరు మాత్రం వాటికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో తాంత్రిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి కొత్త చట్టం అవసరమని అక్కడి ప్రజాప్రతినిధులు వాదిస్తున్నారు. ఆ మేరకు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలోని ఎగువ సభలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. నిజానికి పాకిస్తాన్లో క్షుద్ర విద్యల్ని నిర్మూలించడం అంత తేలిక కాదు. ఎందుకంటే అందుకు 3 కారణాలున్నాయి. మొదటి కారణం, పాకిస్తాన్ అణ్వాయుధ దేశం. ఉగ్రదేశంలో రాజకీయ నాయకులు కేవలం సైన్యవాదేశాలను పాటిస్తారని ప్రపంచం అనుకుంటోంది. కానీ రాజకీయ నాయకులు మాత్రం తమ నిర్ణయాలను తీసుకునే ముందు మత బోధకులను సంప్రదిస్తారు. కొన్నిసార్లు ఈ మత బోధకుల్ని కొందరు నాయకులు పెళ్లి కూడా చేసుకుంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కానీ బుష్రా బీబీని 3వ పెళ్లి చేసుకున్నాడు. ఆమె గురించి పాకిస్తాన్లో పుకార్లు షికారు చేశాయి. బుష్రా బీబీ క్షుద్ర పూజలు చేస్తుందని పాకిస్తాన్ కోడై కూసింది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో బుష్రా బీబీ తీవ్ర ప్రభావం చూపినట్టు నివేదికలు వెల్లడించాయి. ఎవరిని ఎప్పుడు ఇమ్రాన్ ఖాన్ కలవాలో ఆమె నిర్ణయించేదన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. సో పాకిస్తాన్లో క్షుద్ర పూజల్ని నమ్మేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. దేశంలో పేదరికం రోజురోజుకు తీవ్రమవడం, మూఢ విశ్వాసాలు అధికమవడం,
లేకపోవడం, నిరక్షరాస్యత పెరిగిపోవడమే అందుకు కారణాలు. ఇక బ్లాక్ మ్యాజిక్ ను నిషేధిస్తూ ఆ ఉగ్రదేశం చట్టం తీసుకొచ్చినా పెద్దగా ఫలితం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మంత్రగాళ్లు బహిరంగంగా తిరగరు, రహస్య ప్రదేశాల్లోనే తాంత్రిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇక మూడో కారణం ఏంటంటే ఇక్కడ చేతబడులు అనేవి సమస్య కానే కాదు. అసలు సమస్య పాకిస్తానే. ఎందుకంటే ఆ దేశం నిత్యం రుణాలను తీసుకుంటేనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 2023 డిసెంబర్ నాటికి పాకిస్తాన్ మొత్తం విదేశీ రుణాలు $13,115 కోట్ల. ఇందులో కేవలం చైనా రుణాలు మాత్రమే $6,891 కోట్ల. సుమారు సగానికి పైగా డ్రాగన్ రుణాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది చివరిలోగా పాకిస్తాన్ చెల్లించాల్సిన మొత్తం రుణాలు $3,000 కోట్ల. కానీ పాకిస్తాన్ వద్ద ఉన్న విదేశీ మారక నిధులు 2024 డిసెంబర్ 20 నాటికి $1,637 కోట్ల మాత్రమే. ఈ నిధులను కూడా పూర్తిగా పాకిస్తాన్ వాడుకోవడానికి వీల్లేదు. ఈ నిధులతో కేవలం 2-3 నెలలకు సరిపడా దిగుమతుల్ని మాత్రమే చేసుకోగలదు. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF, ప్రపంచ బ్యాంక్ చైనా నుంచి భారీగా రుణాల కోసం ప్రయత్నిస్తోంది. ఉగ్రదేశం ఆర్థిక వ్యవస్థ ఒకవైపు దివాలా దిశగా అడుగులు వేస్తుంటే అక్కడి పాలకులు ఏమాత్రం పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించడం లేదు. ప్రజలు మాత్రం దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. సుమారు 1,10,00,000 మంది పాకిస్తానీలు కనీసం ఒక్క పూట కూడా కడుపు నింపుకోలేని పరిస్థితి నెలకొంది. కానీ పాకిస్తాన్ పాలకులు మాత్రం సైన్యం కోసమే పనిచేయడానికి ఉందన్నట్టుగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్లో ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఆ దేశ జీడీపీలో కేవలం 1% మాత్రమే వెచ్చిస్తోంది. దీంతో ఆరోగ్య సంరక్షణ అనేది దాయాది దేశంలో సంక్షోభంలో కూరుకుపోయింది. అత్యవసర మందులు ఇప్పుడు ఉగ్రదేశంలో లభించడం లేదు. పాకిస్తాన్లో 7.5 లక్షల మందికి కలిపి ఒక వైద్యుడున్నాడు. వైద్యుల కొరత కారణంగానే అనారోగ్యానికి గురైన పాకిస్తానీలు క్షుద్ర పూజల వైపు అడుగులేస్తున్నారు. కుటుంబం ఎప్పుడు చనిపోతుందో తెలుసుకోవడానికి, తమ వ్యాధుల్ని నయం చేయించుకోవడానికి చేతబడుల్ని ఆశ్రయిస్తున్నారు. కానీ పాకిస్తానీ పోలీసులు మాత్రం ఎక్కడా వీటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మంత్రాలు, క్షుద్ర విద్యల్ని అరికట్టడంలో విఫలమవుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదం నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తేనే ఈ క్షుద్ర పూజలు అంతమవుతాయి. కానీ పాకిస్తాన్ పాలకులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. అక్కడి అసమర్థ ప్రభుత్వం మనుగడ కోసం ఆర్మీకి ఊడిగించేస్తోంది. ఆర్మీ సేవలు తరిస్తోంది. ఆర్మీని చూసుకుంటే చాలు, తమ అధికారం సురక్షితమన్న భావనలో పాకిస్తాన్ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఆర్మీ జపంలోనే మునిగి తేలుతున్నారు. ఫలితంగా సామాన్య పాకిస్తానీ ప్రజలు ఆకలి కేకలకు, క్షుద్ర పూజలకు, ఉగ్రవాదానికి బలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవేమీ పాకిస్తాన్ పాలకులకు ఇప్పుడు కనిపించడం లేదు. భవిష్యత్తులో కనిపిస్తాయన్న ఆశ పాకిస్తానీ ప్రజల్లో కూడా లేదు. బహుశా పాకిస్తాన్ ప్రజల బతుకులు మారాలంటే ఆ దేశానికి ఏదో ఒక మంత్రదండం అవసరమేమో.